నిజామాబాద్ జిల్లాలో 6 గలం పండించిన ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అన్నదాతలు, హమాలీలు, గన్నీ బ్యాగులు, లారీల కొరత వేధిస్తోంది. శాఖల మధ్య సమన్వయ లోపం శాపంగా మారుతోంది. పంటలు కోసి ఆరబెట్టి నెల రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. అటు కాంటాలు పెడుతున్న సెంటర్ నిర్వాహకులు తరుగు పేరిట బస్తాకు కేజీ రైస్ మిల్లర్లు మరో 2 కేజీలు కోత విధిస్తున్నారు. మరోవైపు దొడ్డు ధాన్యం కొనేవారు కరువయ్యారని రైతులు వాపోతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు నత్తనడకన కొనసాగుతూ ఉంది. అయితే 739 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పుడు ఒక 2 లక్షల మెట్రిక్ టన్నుల సంబంధించి మాత్రమే ఇప్పుడు కొనుగోలు అయినట్టు తెలుస్తూ ఉంది. అయితే కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగుల కొరత ఉంది, లారీల కొరత ఉంది, అదేవిధంగా లేబర్ల కొరత ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే రైతులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. రోడ్డు వెంబడి ఇరువైపులా కూడా ఇటు మొత్తము ధాన్యం రాసులు కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ సన్న రకం ధాన్యాన్ని ఎక్కువగా రైస్ మిల్లర్స్ తీసుకుంటా ఉన్నారు. ఇటు దొడ్డు రకం సంబంధించి తీసుకోవట్లే అని చెప్పేసి రైతులు ప్రస్తుతం అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మనము రైతులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అయితే అసలు ఏం జరుగుతూ ఉంది కొనుగోలు కేంద్రాల వద్ద అనే విషయాన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతూ ఉంది, ఏమంటారు అధికారులు ఏమంటారు సార్? సన్న రకాలు తప్ప దొడ్డు రకం తీసుకునే పరిస్థితి లేదు. ఇది మేము పుటాలు పోయే కన్నా ముందు చెప్పుంటే కనుక మాకు ఆఫీసర్ల నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మాకు దొడ్డు రకం వేయొద్దని అప్పుడే చెప్పుంటే మేము వేయకపోయాం. కానీ అప్పుడు నిర్లక్ష్యం చేసి మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు పంట చేతికి వచ్చిన సమయానికి వచ్చేసరికి మేము దొడ్డడ్లు కొనము అని చెప్పేసి మా ఊళ్ళో 80% మొత్తం దొడ్డడ్లే ఉన్నాయి సార్. ఆ సన్నాలేవో అరకొర లారీలు వస్తూ ఉంటే పోతూ ఉన్నాయి, కానీ అన్ని రోడ్లు నిండిపోయినాయి. ఎక్కడ చూసినా కానీ మొత్తం దొడ్డడ్లే ఉన్నాయి. వాటిని లేపే పరిస్థితి లేదు. ఎవరికి చెప్పుకోవాలనో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాం సార్. ఎవరికి చెప్పినా కానీ నిర్లక్ష్యం మాటలు అదే నడుస్తుంది. కానీ లారీ కాంట్రాక్టర్లు అంటారు, సొసైటీ కూడా చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తుంది. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్తే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందనే విషయం మాకు ఇప్పటికీ అర్థం కాకుంటుంది సార్. ఎందుకంటే మేము సామాన్య రైతులం కాబట్టి ఇక్కడ ఏదైనా ఉన్న సమస్యలు ఒక నాయకుల దగ్గర దాకా తీసుకుంటాం, వాళ్ళు పరిష్కరించే పరిస్థితులు కనిపిస్తలేవు సార్. దొడ్డర్లు వర్ణుడు కరుణిస్తుండే కానీ రాష్ట్ర ప్రభుత్వం కరుణించే పరిస్థితి లేదు సార్. ఇప్పటి వరకు వర్షాలు కనుక వచ్చి ఉంటే ఆ వర్ణుడు కనుక కరుణించకపోయి ఉంటే ఈ మొత్తం లాగలు వచ్చేసి ఇండ్లకు కానీ పరిస్థితి ఉంటుండే. కానీ ఈరోజు వర్ణుడు కరుణించిండు కానీ మన ప్రభుత్వం అయితే కరుణిస్తలేదు సార్. దయచేసి అధికారులకు ప్రభుత్వానికి మేము విన్నవించేది ఒకటే సార్, మేమేదో డిమాండ్లు చేస్తలేము, ధర్నాలు చేస్తలేము, రాస్తారోకాలు చేస్తలేము. రైతుల తరపున మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఈ దొడ్డు రకాలు మళ్ళీ నెక్స్ట్ సీజన్కు ఏవేయమంటే గవి వేసే పరిస్థితులలో మేము ఉంటాం. కానీ ఇప్పుడు వేసిన వాటిని తీసుకొని కంపల్సరీ వీటిని లేపి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇలా రిక్వెస్ట్లే చేస్తున్నాం. ఇక్కడి కదిలి రాకపోతే వ్యవస్థ కానీ రాజకీయ నాయకులుగా ప్రభుత్వం కానీ కదిలి రాకపోతే ధర్నాలు రాస్తారోకాలు ఎక్కడికైనా తెగించే ప్రయత్నం మేము చేస్తాం సార్. ఇది 100% మేము మా రైతుల తరపున అందరి తరపున ప్రత్యేకంగా చెప్తున్నాం సార్. చెప్పండి, అంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం చెప్తా ఉంది, గన్ని బ్యాగుల కొరత అంటారు, లారీల కొరత అంటారు. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇప్పుడు కోసిన ఎలా అవుతుంది? దొడ్డు రకాలు 80% అడ్లు ఇక్కడనే ఉన్నాయి. ఎవరు కొనే రకం లేదు. దేశానికి వెన్నుముక రైతు అంటున్నారు, ప్రతి ఒక్క వేదికలో మాట్లాడుతున్నారు. కానీ రైతుని రాజు చేసే పరిస్థితి లేదు. ఈ గవర్నమెంట్ కానీ ఏది కానీ ముందుకొచ్చి రైతుని రాజు చేసే వ్యవస్థ లేదు. ప్రతి ఒక్కరు చెప్పేది రైతు రాజు అంటారు. కానీ 80% దొడ్డట్లు వేసినాం సార్. వాళ్ళు చెప్తేనే మేము వేసినాము. సిడి ఇచ్చింది వాళ్ళు, మేము తయారు చేసుకోలేము. మేము పండించినట్లు మేము అమ్ముతాము. దాన్ని ఎక్కువ రేటుకి దాన్ని సిడి చేసి అమ్ముతారు. మేము వేసిన రకం మళ్ళీ వడ్లు తీసుకునే పరిస్థితి లేదు. ఎలా సార్? మేము ఇప్పుడు ప్రతి ఒక్క రైతు వడ్ల మీద ఆధారపడ్డారు సార్. వేరే వ్యవస్థ వాళ్ళకి తెలియదు, జాబులు చేయరు, వాళ్ళకి ఏం చదువురా సార్. మాకు ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఏమన్నా డబ్బులు వస్తేనే ట్రాక్టర్కు, మిషన్కు, పిల్లల ఫీజులు మేము కట్టుకునే పరిస్థితి మా పరిస్థితి సార్. ఇవి వడ్డు పోకపోతే మాకు ఏ పరిస్థితులు ఇస్తారు? మాకు ఎప్పుడు ఆదుకుంటారు? ఈ సమయం లేకపోతే ఇంకెప్పుడు ఆదుకుంటారు? ఈ గవర్నమెంట్లు వస్తున్నాయి ఎందుకోసము? మాకైతే రైతులకు ఏ రకంగా అయినా కానీ ఉపయోగం లేదు సార్. మాకు బాగా ఇబ్బందిగా ఉంది. ఈసారి అయితే మరీ ఇబ్బందిగా ఉంది సార్. కొనుగోలు కేంద్రాలు సరిగా లేవు, అడ్లు వెళ్ళటం లేదు, లారీ రావటం లేదు. అచ్చగా సన్న రకం కొద్దిగా మొగ్గు చూపుతారు, దొడ్డు రకం అయితే అసలు కాంతం లేరు. ఎలా చేయాలో మాకు పరిస్థితి అయమయం ఉంది. కాకపోతే రైతులు ఓపిక చూస్తున్నారు. ఇంకా ఒకరోజు 2 రోజులు కూడా 10 రోజులు అయితే ఇప్పటికీ చూస్తారు. ఇంకా ఒకవేళ పోలేని ఏడల అందరూ ఒకవేళ పెద్ద ఎత్తున ధర్నా చేసే అవకాశం ఉంది సార్. మీరు చెప్పండి, అంటే గతంలో ఎట్లా ఉండే కొనుగోలు కేంద్రాలు, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? గతంలో ఎంటదింటలే దొడ్డడ్లు సన్నపడ్లు సాతన లేచిపోయి ఎంటదింటలు లేచిపోతుండే. ఇప్పుడు మాత్రము 20 రోజులు అవుతుంది సంచులు నింపి అవి వెయిట్ లాస్ అయిపోతున్నాయి. 20 రోజుల నుంచి ఒక్క లారీ వచ్చింది లేదు, నింపింది సార్. ఎట్లా బట్టి ఈ దొడ్డడ్లు లేపే ప్రయత్నం చేయండి. మళ్ళీ నెక్స్ట్ మీరు ఏ అడ్లు ఇస్తామంటే మేము ఆ అడ్లే పెడతాము. మీరు ఎవి కొంటామంటే అవే పెడతాం. కానీ ఇవి కూడా సొసైటీ నుంచే ఇచ్చారు కదా దొడ్డడ్లు. మేము ఏంటికి పెడుతుంటే మేము పెట్టకపోతుంటాం కదా. ఇవి దొడ్డట్లు సొసైటీ ఇస్తేనే పెట్టినేమో, మళ్ళీ ఇప్పుడు కొనమంటున్నారు సార్. ఎట్లా బట్టి మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేయమంటున్నాం. గవర్నమెంట్కు మేము కోరుకునేది ఒకటే, మరి ఇది ఇంతకంటే ఏం లేదు. లేకుంటే ఈ అడ్లు ఇట్లా కొనలే అనుకో మేము ఇక ఏమవుతామో తెలియకుండా అవుతుంది. సరే, ఇది ఒకటే మేము రిక్వెస్ట్ చేసేది, ఈ దొడ్డట్లని కొంచెం తొందరగా లేపే ప్రయత్నం చేయమని గవర్నమెంట్కు కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు? ప్రభుత్వం దొడ్డట్లు లేస్తే బాగుంటుంది.
దొడ్డడ్డు లేపాలా 20 రోజులు అయిపోయి దొడ్డడ్డు పోయేసి 20 రోజులు అయిపోయి దొడ్డడ్డు పోసి లేస్తలేవు, దొడ్డు లేస్తలేవు, అన్ని మొత్తం సన్నపేరు లేపుతారు. అది దొడ్డడ్డు లేవాలని చేస్తున్నాం. అది ఇక్కడ రైతులైతే తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా స్టార్ట్ అయినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రం నత్తనరకం అయితే కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. అది ఇప్పటికైనా ఇటు కొనుగోలు కేంద్రాల్లో వద్ద ఉన్నటువంటి ఏదైతే గన్ని బ్యాగుల కొరత కావచ్చు, లారీల కొరత, లేబర్ కొరతను తీర్చి ఆ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు కోరుతా ఉన్నారు. దొడ్డు రకం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ లైన్ న్యూస్, నిజామాబాద్ నుండి.